ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/6/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, చతుర్దశి రాత్రి 7:01 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 12:55 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతోంది. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:16 వరకు, తిరిగి రాత్రి 11:12 నుంచి 11:56 వరకు. వర్జ్యం ఉదయం 7:08 వరకు ఉంటున్నది. తిరిగి ఈ రోజు రాత్రి అనగా సాయంత్రం 6 గంటల నుంచి 7:27 వరకు వర్జ్యము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు ఉదయం 10:01 నుంచి 11:28 వరకు, తిరిగి రాత్రి 2:42 నుంచి 4:10 వరకు కూడా అమృత ఘడియల వ్యాప్తి ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, అలాగే సూర్యోదయం 5:47కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని, విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ శుభమస్తు. మేషరాశి వారి ఫలితాలు చాకచక్యవంతమైనటువంటి ఫలితాలు. అంటే చాలా చలాకీగా, చాకచక్యంగా, మాట తీరుతో, మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకునే తత్వం. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఆస్తిపాస్తులు పొందుకోవడం, పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ పరంగా అభివృద్ధి. ఇక ఉద్యోగ పరంగా చలాకితనంతో మీరు చేసే పనిలో పరిపక్వత, మంచి ఆకర్షణ, పై అధికారులు మన్నలను పొందుకోవడం, తోటి సహోద్యోగులతో అనుకూలవంతమైన శుభ వాతావరణం, ఉద్యోగుల అభివృద్ధి, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విద్యార్థికి సంపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి. వ్యాపార పరంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, మరి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. స్వర్ణకార వ్యాపారస్తుల లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు. రైతులకు కూడా మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మౌలిక అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, వినోదపదాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే లాభాలు. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందాది శుభ సంతాన వార్త పొందుకునేటువంటి అదృష్ట యోగం ఈ రోజంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టుదల, ఆత్మస్థైర్యం, చాలా మంచి పట్టుదల. ఎలా అంటే ఏ పనైనా సరే సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లవారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, వినోదపదాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో కూడా ఈవెంట్స్, స్వదేశంలో అనుకూలత, వ్యాపార లాభం, వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, ఆర్థిక పరిపూర్ణత బాగా ఉండడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం. ఈరోజు చాలా మంచి సుదినం, ఆనందకరమైనటువంటి యోగాలు కూడా ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే చిన్న విషయాలు, పెద్దల మాట వినడం, లట్లకి, జూదానికి దూరంగా ఉండడం,
చెప్పుడు మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం లేకపోవడం, ఇతరుల మీద విద్యా సంబంధమైనటువంటి ఆధారం పెట్టుకోకపోవడం మీకు మంచి. ఇక వ్యాపారపరంగా ఉన్నత స్థితి, ఉద్యోగపరంగా లాభాలు, విద్యలో రాణింపు, వ్యవహార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లక అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మీ వారికి బోర్బావుతూ వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధు లాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీ వారికి బోర్బావుతూ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన స్థితి. ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచన, రోగనాశాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. ఈరోజంతా మీకు సుఖము, సంతోషం, ఆనందకర జీవనంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, రైతన్నులకి పంట లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు, శుభకరమైన సంతాన యోగ్యత, వైవాహిక జీవనానందం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, కోర్టు వివాదాల సమస్య పోవడం, ప్రశాంతమైన జీవనం, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభం. ఈ రోజు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, అనుకున్నట్టు సాధించే అవకాశం, కళాకారుల క్రీడలకు మంచి లాభాలు ఉంటాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను లాభం, విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలత. మాట తీరుతులు అందరినీ కట్టేసేస్తారు. అటువంటి యోగం, అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి చాలా సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు బలంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచన, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులు కూడా మంచి లాభదాయక స్థితి, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ సాఫల్యం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, ఆనందకరమైన శుభజీవనం. ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఏ పని అనుకున్నా ఆ పనిలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని, ప్రశాంతతని, ప్రయోజనాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని,
కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని, అనుకూలమైన దాంపత్య జీవనాన్ని, గృహయోగాన్ని, ధనలాభాన్ని, స్థలం లాభము, పొలము లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువు లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. చాలా మంచి ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు, ఆరోగ్య లాభం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కొత్త వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపార అనుకూలత, రుణ విమోచన, రోగనాశ, కుటుంబ సౌఖ్యం, తప్పకుండా ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఈ రోజు అదృష్టయోగంగా చెప్పబడుతోంది వీరికి. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా కాస్త పట్టుదల, ఏకాగ్రత, పెద్దవారితో జాగ్రత్తగా మాట్లాడితే అన్ని శుభయోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం. అయితే లాటరీలకి, జూదానికి దూరంగా ఉండి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో కూడా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మే వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులేషన్ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో స్థిరత్వం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలో సంపూర్ణ విజయం, ఆనందయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, అనుకున్నటువంటి కార్య అనుకూలత, ఆనంద యోగాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆనందం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్యులేషన్ పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాన్ని అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, రైతన్నలకి పంట లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారుల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, బంధుమిత్రుల సమాగమము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన స్థితి. తిందల్లా బంగారమే. తప్పకుండా అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రపంచంలో ఏ పనైనా సాధించగలిగేటువంటి వ్యక్తిత్వము, తెలివి, సంస్కారము, సౌలభ్యము ఈ రాశి వారికి ఈరోజు సొంతం. ప్రతి పనిలో అంతరిక్షంలోకి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి రాశి అని చెప్పవచ్చు. పాతాళంలో ఏదైనా సాధించాలన్నా సరే వీళ్ళే చేయవచ్చు. అటువంటి అదృష్ట యోగవంతులు ఈ రాశివారు. ఈ రాశుల వారికి ఉన్నటువంటి అదృష్టం ఇంకొక రాశి వారికి లేదు. అటువంటి యోగంగా చెప్పవచ్చు. ఆనందకరమైనటువంటి సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మేబీ 10 కోట్లు సంపాదించవచ్చు, లేదా 10 లక్షలు సంపాదించవచ్చు, సరే 10,000 సంపాదించవచ్చు. అంటే
ధనయోగం అంతటి స్థాయి ఉంది, అనుకూలవంతంగా ఉంది. ధనయోగం, షేర్ మార్కెట్స్ పై లాభాలు ఉన్నాయి. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం. ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు. మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యుగం, వివాహ యోగ్యత, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడారంగ అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు. విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో అనుకూలత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల వారికి గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి శుభకరమైనటువంటి ఆలోచన, మంచి వ్యక్తిత్వము, ధైర్యము, సాహసము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, కోర్టు వివాదాల సమస్యపోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యవస్థలో లాభాలు పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతంగా. మంచి ఐశ్వర్య ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తనకనక వస్తువాహన ప్రాప్తి, అలాగే మంచి విచక్షణ జ్ఞానం, విద్యాబలాన్ని, ఉద్యోగ బలాన్ని, విదేశీయాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధనయోగం. శుభవార్త వినడం ఖాయం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కొన్ని రహస్యాలు దాచుకుంటే మంచిది. ఇతరుల మీద మీ యొక్క దృష్టిని ఫోకస్ చేయడం కన్నా మీ మీద, మీ వ్యవస్థ మీద కనుక మీరు అంతర్మదనం చేసుకుంటే చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి. ఇతరుల మీద మీ దృష్టి మళ్ళడం వల్ల మీకున్నటువంటి విలువ తగ్గిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం బాగుంది. రైతులకి మంచి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోన్, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం డోన్, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగ అనుకూలత, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకు లాభం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభతిథి. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభవంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవచ్చు. సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే ఒక కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి. ఈ రాశి వారికి కూడా అదృష్ట యోగమే అదృష్టం. అసలు బ్రహ్మాండమైనటువంటి ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, ధనకనక వస్తువుల ప్రాప్తి, ఆనందకరమైన శుభయోగాలు, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, ధనకనక వస్తువుల ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆనందకరమైన శుభజీవనం, రోగనాశనం, రుణవిమోచనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాలకు కూడా మంచి వీసా సౌలభ్యం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు కూడా, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి చూడడం వల్ల ధనయోగం, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకో, జన వశీకరణ శక్తి బలంగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు మీకు అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 7, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలాంటి అనేకమైనటువంటి జ్యోతిష అంశాలే కాకుండా ధార్మికమైనటువంటి విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయించండి, షేర్ చేయించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.